పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో జాతీయ నాయకుల విగ్రహాలకు అవమానం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి మహానుభావుల విగ్రహాలు చెట్ల పొదల్లో పడి ఉన్నాయని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన విభాగం జాతీయ కార్యదర్శి మొండెం సంతోష్ తెలిపారు. జాతీయ నాయకుల విగ్రహాలకు ఆదరణ లేదంటున్న మొండెం సంతోష్తో మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో జాతీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని చెప్పాలి. ఏమిటి అంటే తాడేపుగూడెం పక్కన ఉన్న పెంటపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో విగ్రహాలను తీసి పక్కన పెట్టారు. మనతో పాటు ఈ విషయం మీద మాట్లాడడానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ సెక్రటరీ మొండెం సంతోష్ గారు ఉన్నారు మనతో. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే అంబేద్కర్ గారు ఉన్నారో వారి విగ్రహాలన్నీ తీసి పక్కన పెట్టారు, దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారంటారు? ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఒక ప్రపంచ మేధావి, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన విగ్రహంతో పాటుగా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, మాజీ ప్రధాన విగ్రహాలు మరి ఏ ఉద్దేశంతో తీశారో తెలియదు. కానీ అక్కడ ఆ యొక్క పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ విధంగా విగ్రహాలు పడేయటం అనేది చాలా హేయమైన చర్య. అంటే రాజ్యాంగ నిర్మాత అన్నా గౌరవం లేదు, స్వాతంత్ర సమరయోధులన్నా గౌరవం లేదు, అలాగే మాజీ ప్రధానమంత్రులన్నా అసలే గౌరవం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ విగ్రహాలను ఎందుకు పడేశారు ఏంటో కానీ తెలీదు. మరి ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యంగా మేము భావిస్తున్నాం. మరి అధికారులు కనుక తక్షణమే స్పందించిన పరిస్థితిలో ఈ విషయంపై న్యాయబద్ధమైన పోరాటం చేయడానికి సిద్ధమవుతామని మేము తెలియజేస్తున్నాము. మరి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి, అదేవిధంగా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు ఈ విషయాల మీద తప్పనిసరిగా మరి స్పందించి మరి ఆ గ్రామ పంచాయతీలో ఎవరైతే ఉన్నారో మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరి విగ్రహాలు నేనే పాడేయించాననే భావనతో మాట్లాడుతున్నారు. ఆమె పదజాలం మరి సరిగ్గా లేదు. మరి ఆ విగ్రహాలు వేరే ఉద్దేశంతో తీసుండొచ్చే వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్నిర్మించడం కోసం. కానీ వాళ్ళు ఇప్పటికే 2 సంవత్సరాలన్నర అయ్యింది. దీన్ని మళ్ళీ తిరిగి మరి పునర్నిర్మించవలసినటువంటి బాధ్యత ఆ గ్రామ సెక్రటరీగా అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద మరి ఆధారపడి ఉంది. దయచేసి తక్షణమే వాటిని పునర్నిర్మించాలి. ఆ విగ్రహాలు అలా పడేయటం, తుప్పల్లో పడేయటం చాలా బాధ అనిపిస్తుంది. అది చూస్తుంటే ఇవి కూడా మీకు మేము చూపిస్తున్నామండి. మరి ఇవి కూడా మరి మీడియా ద్వారా నేను మరి చూపిస్తున్నాను. ఒకసారి మరి ఇక చూడండి ఎలాగ ఉన్నాయి ఏంటనేది. మరి కాబట్టి ఇవి ఇలా ఉండటం అనేది బాధాకరం. మరి ఆ తక్షణమే అధికారులు స్పందించి ఈ విషయం మీద మరి తక్షణమే స్పందించి అవి పునర్నిర్మించడం కోసం మరి కృషి చేయాలని, మరి మీరు ఆ చర్య తీసుకొని పక్షంలో మేమే మరి అక్కడికి వచ్చి మరి ఉద్యమం స్టార్ట్ చేసి ఆ యొక్క విగ్రహాలని పునర్నిర్మాణం చేయడానికి సిద్ధపడతామని మరి ఈ ప్రైమ్ మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఏదైతే జాతీయ నాయకులకు అవమానం జరిగిందో ఆ విగ్రహాలను వెంటనే పునరుద్ధరించాలని కూడా ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆర్కేతో రవికిరణ్, ప్రైమ్ 9, తాడేపల్లిగూడెం.